అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. షాబీర్ బాషా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నిన్నటి రోజున విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసినటువంటి విద్యా హక్కులను కాలరాస్తున్నటువంటి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని చెప్పి కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఆ ఉత్తర్వుల యొక్క కాపీలను కూడా దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మండలి ఒకటే విన్నవిస్తున్నాం. అయ్యా, విద్యారంగ సమస్యల కోసం, విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థి సంఘాలను ఈరోజు విద్యా సంస్థల్లోన సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వెళ్ళకూడదని చెప్పి నిర్బంధ కాండను మీరు తీసుకురావడం చాలా సిగ్గుచేటు. ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ విద్యార్థి సంఘం అయినటువంటి టీఎన్ఎస్ఎఫ్ కూడా ప్రతి పాఠశాల, ప్రతి హాస్టల్ వెళ్ళి కూడా సందర్శించడం జరిగింది. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి విద్యార్థి యొక్క హక్కులను కాలరాస్తుంటే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మేము చూస్తూ ఊరుకోము. కాబట్టి ఏదైతే విద్యార్థి హక్కులను కాలరాసినటువంటి ఉత్తర్వులు మీరు జారీ చేశారో దాన్ని వెనక్కి తీసుకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు మేము శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.